హాయ్ అండి, అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో మార్నింగే లేచి నేను ముందైతే తలస్నానం అది చేసేసి శుభ్రం చేసేసుకున్నాను మొత్తం. సో ఇప్పుడు ప్రసాదానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ప్రసాదం కింద గారెలు ఇంకా పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఈ సంవత్సరం వ్రతం చేసుకోవట్లేదు కాబట్టి సింపుల్గా ప్రసాదాలు చేసుకుని చిన్ని పూజ చేసుకుంటున్నాను అంతే. యాక్చువల్గా మన లాస్ట్ ఇయర్ నేను చేసుకోలేదు మా మావయ్య గారి సంవత్సరికం వల్ల, అండ్ ఇయర్ నాకు కొన్ని కారణాల వల్ల చేసుకోలేకపోతున్నాను. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా చేసుకోవాలి అని ఇప్పుడే మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మనకి ఈ శ్రావణ శుక్రవారం విశిష్టత అనేది చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ నేను ఒక్కసారి చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. యాక్చువల్గా ఈ శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమికి ముందు మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాం కదా. సో ఇది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పగా చేసుకుంటాం మహిళలుగా మనం. అండ్ ఈ పండుగ మెయిన్లీ మ్యారీడ్ ఉమెన్ చేసుకుంటారు ఎక్కువగా, బట్ పెళ్ళి కాని అమ్మాయిలు కూడా చేసుకుంటారు, మంచి భర్త ఇంకా పిల్లలు కలగాలి అని చెప్పి. ఇది పూజ ఓన్లీ లేడీస్ అనే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో నమ్మకంతో పూజ చేసుకుంటూ పాల్పంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ వరలక్ష్మి దేవిని పూజిస్తే మనకు అష్టైశ్వర్యాలు అందుతాయని చెప్పి అందరి నమ్మకం. అష్టైశ్వర్యాలు ఏంటంటే సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి లాంటివి అన్నమాట. సో ఈ అష్టైశ్వర్యాలు అందరికీ కలగాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వ్రతం చేసుకున్న ప్రతి ఒక్కరికి. అండ్ ఇక్కడ నేను పులిహోర చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ముందే నేను చింతపండు ఆ గుజ్జు అనేది పులిహోరకి కావాల్సింది ముందే నేను ప్రిపేర్ చేసుకున్నాను. అది నా ప్రీవియస్ వ్లాగ్లో ఉంటుంది. సో అందుకని నాకు మార్నింగ్ ఈజీ అయిపోయిందనమాట. అది మిక్స్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకున్నాను. అండ్ ఒక సైడ్ గారెలు వేసేసుకుంటున్నాను. ఈ గారెల గురించి కూడా నేను ఒకటి విన్నాను చాగంటి గారి దాంట్లో. ఏంటంటే గారెలు లెఫ్ట్ హ్యాండ్ మీద కవర్ కానీ ఆయిల్ కానీ వాటర్ కానీ రాసుకొని వేసి రైట్ హ్యాండ్తో తీసి వేస్తారు కదా, అసలు అలా వేయకూడదంట. డైరెక్ట్ ఒకే హ్యాండ్తో వేయాలి, ఎడమ చెయ్యి అనేది తగలకూడదు అని చెప్పి విన్నాను నేను రీసెంట్గా. సో అందుకని ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం బాగానే వచ్చాయి అని నేను ఫీల్ అవుతున్నాను. ఒక హ్యాండ్తో వేయడానికి ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం, అండ్ చాలా బాగా వచ్చాయి. సైజ్ ఆర్ షేప్ కానీ అంతా బాగా కుదిరాయి. గారెలు కూడా చాలా బాగా వచ్చాయి. నేను కష్టపడి పొట్టు మినపప్పు కడిగి మరీ గ్రైండర్లో వేసినందుకు చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా అది నా బిఫోర్ వ్లాగ్లో మీకు చెప్పాను నేను ఏ పప్పు వాడతాను అని చెప్పి. సో గారెలు అయితే చాలా బాగా వచ్చాయి. పులిహోర కూడా రుచి చూడకూడదు అంటారు కదా ప్రసాదం దేవుడికి పెట్టేదాకా. సో అందుకని ఏవి రుచి చూడకుండా చేశాను. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. తర్వాత నేను టేస్ట్ చేస్తే చాలా చేసిన 2 ప్రసాదాలు ఎంతో బాగా కుదిరాయి. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలా కొంచెం ఫస్ట్ దేవుడికి దేవతకి ముందు ఒక ప్లేట్లో పెట్టేసుకొని నమస్కరించేసుకుంటున్నాము. సో ఇది నా చిన్న పూజ. ఈ సంవత్సరం నా పూజ ఇలా గడిచింది. మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? అండ్ లాస్ట్లో హస్బెండ్ దగ్గర ఆశీస్సులు తీసుకోవడం అనేది నాకు ఎవ్రీ ఇయర్ జరుగుతున్నదే, నేను కంపల్సరీ తీసుకుంటాను. సో దిస్ వాజ్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.